పిల్లలు వెరైటీగా డిఫరెంట్‌గా కనిపించే ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు. ఎంతో మంది పిల్లలు ఆకుకూరలు తినకుండా ఉంటారు. ఎప్పుడు చేసే పప్పు, కూర కాకుండా ఒక్కసారి డిఫరెంట్‌గా ఈ ఆలు పాలక్ పరాటానైతే ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ ఆలు పాలక్ పరాటా తయారు చేయటం కోసం నేనైతే ఇక్కడ ఒక కట్ట పాలకూరను వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాలకూరనంతా అందులోకి వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఆకు ఉడికిపోయి రంగు కూడా కంప్లీట్ గా చేంజ్ అయి ఉంటుంది. ఆకు ఉడికాక 2 మినిట్స్ చల్లారనివ్వండి. తర్వాత ఆకుని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. మీరు ఈ స్టెప్ ని స్కిప్ చేయాలనుకుంటే పాలకూరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిండిలో కానీ కూరలో కానీ మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పరాటాలను తయారు చేసుకుందాం. పరాటా తయారీ కోసం 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, హాఫ్ టీ స్పూన్ అజ్వైన్, ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పాలకూర పేస్ట్, ఒక టీ స్పూన్ అంత సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పిండి మిక్స్ చేసుకునేటప్పుడు ముందుగా వాటర్ యాడ్ చేయకుండా పాలకూర పేస్ట్ తోనే మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ లో వాటర్ అవసరమైనప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని ఆయిల్ తో గ్రీస్ చేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పరాటాకు కావాల్సిన స్టఫింగ్ అయితే తయారు చేసుకుందాం. స్టఫింగ్ కోసం 5 ఉడికించిన ఆలుగడ్డలను పొట్టు తీసి మ్యాష్ చేసుకుని ఉంచుకున్నాను. తరువాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వాము, చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తరువాత లాస్ట్ లో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేనందున నేను యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీల్లా ఒత్తుకొని 2 టేబుల్ స్పూన్లంతా ఆలు స్టఫింగ్ ని యాడ్ చేసుకొని పిండితో స్టఫింగ్ ని నీట్ గా కవర్ చేసుకోవాలి. స్టఫింగ్ ని కవర్ చేసేటప్పుడు నీట్ గా కవర్ చేసుకోవాలి. క్రాక్స్ ఉంటే ఒత్తుకునేటప్పుడు స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది. అండ్ మనము పరాటాలలో ఎక్కువ స్టఫింగ్ కూడా యాడ్ చేసుకోకూడదు. ఎక్కువ స్టఫింగ్ యాడ్ చేసుకుంటే పరాటాలు బ్రేక్ అయిపోతాయి. పరాటాలను ఎక్కువగా సెంటర్ లో ఒత్తకూడదు. ఎక్కువగా సెంటర్ లో ఒత్తుకుంటే స్టఫింగ్ అంతా ఎడ్జెస్ కి వెళ్ళిపోయి ఆలు అంతా బయటికి వచ్చేస్తుంది. పరాటాలను మరీ సన్నగా ఒత్తుకోకుండా చూపించినంత థిక్నెస్ అయితే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు పరాటాలను కాల్చుకోవటం కోసం ఒక పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక పరాటాను వేసుకొని 2 వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ చిన్న చిన్న డాట్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అన్ని పరాటాలను నెయ్యి, బటర్ లేదా ఆయిల్ తో కాల్చుకొని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఆలు పాలక్ పరాటా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు మిర్చి కా టిపోరే లేదా సింపుల్ గా కర్డ్ తో సర్వ్ చేసేయచ్చు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సరే, మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.